పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది రొట్టెలకైనా అన్నంలకైనా పూరికైనా అన్నిటికీ సూట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తీసుకున్నామని పన్నీర్ తీసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసుకున్నాం. పన్నీరు నూనెలో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఎంచుకున్న నూనె వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ హోల్ గరం మసాలాలు మొత్తం వేసేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. కొన్ని పచ్చి బఠానీలు కూడా ఇంట్లోనే వేసేసుకుంటున్నా. సపరేట్గా ఉడికేయకుండా ఇంట్లోనే వేస్తే ఉడికిపోతాయి. ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఉల్లిపాయలు వేగేలోపు ఈ టమాటాలు కట్ చేసుకుందాం. కట్ చేసి మిక్సీకి వేసుకుందాం. ఒక 10-15 కాజు, ఇంట్లోనే టమాటాలు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పసుపు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పుదీనా, ఎక్కువ కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న కాజు టమాటా ప్యూరీ, ఒక 3-4 నిమిషాలు మంచిగా నూనెలో ఉడికింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను ఉప్పు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఇది మొత్తము దగ్గరకు వచ్చింది కదా, నూనె విడుస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లంతా పెరుగు వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి సిమ్లా. ఇప్పుడు ఇలా నీళ్ళు వేసుకుందాం మనం గ్రేవీకి సరిపడా. ఇప్పుడు మూత వేసుకొని ఉడకనిద్దాం. పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. ఒక 4-5 నిమిషాలు ఉడికింది. నూనె విడుస్తుంది కదా, గ్రేవీ కూడా చిక్కబడ్డదిగో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వేయించుకున్న ముక్కలు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము ఒక 2-3 నిమిషాలు. ఒక 3-4 నిమిషాలు ఉడికింది. మంచిగా నూనె విడిచింది. కూర రెడీ అయిపోయింది. మసాలా వద్దు, ఏమొద్దు. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలకైనా, రొట్టెలకైనా, చపాతీలకైనా, పూరీకైనా అన్నిట్లకు సూట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.